ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాలుగా రుణమాఫీ చేస్తా అని చెప్పని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవడం. గత సంవత్సరం వరంగల్ కేంద్రంగా దేశ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం ఒకేసారిగా చేస్తామని చెప్పించినటువంటి మాట మేరకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఆగస్టు 15 లోపల అయితే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. నెల రోజుల ముందే ఈరోజు ₹1,00,000 సంబంధించినటువంటి లోబడినటువంటి వారికి రుణమాఫీ చేయడం జరిగింది. అందులో భాగంగా 11,50,000 మంది లబ్ధిదారులకు మొత్తం 31 లక్షల కోట్ల రూపాయలకు గాను నేడు 7,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఉస్నాబాద్ సంబంధించిన నియోజకం రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం రావడం జరిగింది. ఇందులో 18,101 కుటుంబాలకు నేరుగా ఇవాళ ఉస్నాబాద్ కేంద్రంగా ఉస్నాబాద్ నియోజక పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ లబ్ధి చేయడం జరిగింది. అయితే అందులో ఉస్నాబాద్ సంబంధించినటువంటి వారు మొత్తం 116,74 లక్షల రూపాయలు ఇవాళ నేరుగా లబ్ధి చేయడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి రైతాంగ పక్షాన స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నంపగారు గారికి రైతుల పక్షాన ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం అయితే ఉందో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం కావున రైతులందరూ కూడా సంతోషంగా రైతులందరూ పక్షాన కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని చెప్పని మరోమారు నిరూపించినందుకు గాను నాయకత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం.